స్మైల్ ఇవ్వండి సార్. ఒకసారి ఇలా గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారు. సాంగ్ చాలా నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thanks Vishwak for launching our song. By the way, na peru Meega. Thanks Rahul for your vocals and Harshavardhan Rameshwar garu for this beautiful song. Song peru Galize, but my intentions kaadu. Definitely actually మేము 2-3 days back film చూసాము. Hoping Prema Ishq Kadal Husharu makers చేసిన film ఇది. So hopefully the trend continues and ఇదైతే దానికంటే కొంచెం ఎక్కువే. విషెస్ లక్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అందరం కొత్త వాళ్ళమే ఆల్మోస్ట్. వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీడియా, ఆడియన్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ హర్షవర్ధన్ గారు అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ గలీజ్ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చిన విషక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమిత్ మీరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ రాహుల్ మనం చాలా రోజులు కొలాబరేట్ చేద్దాం అనుకున్నాం. టుడే కొలాబరేట్ చేద్దాం అనుకున్నాం. మన ఫేవరెట్ సాంగ్ ఇది సాంగ్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఖచ్చితంగా ఈ సాంగ్ మీ అందరికీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బెక్కం గారు విలోక్ పైన వచ్చిన నేను బెక్కం గారి కోసం. ఇండస్ట్రీకి అన్ననే తెచ్చి నేను కాదు అంటే అప్పుడు బైక్ మీద వస్తుండే ఆడిషన్స్ వెనక విషయకే కూర్చుంటుండే, నేను నడుపుతుండే బండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఒక వారం క్రితం టీవీ షో వేసాము, అందరికి చాలా బాగా నచ్చింది. అందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ పాట సినిమాలో వచ్చినప్పుడు ఈ పాట ఎందుకు ఇంత మంచి పాట ఎందుకు రిలీజ్ చేయలేదు వాడికి అని చాలా మంది అడిగారు. అది ఈ సమయం ఈరోజు వచ్చింది. చాలా మంది నచ్చుతాయని గట్టి నమ్మకం మాకుంది. హిట్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్స్. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం అయ్యింది అనుకుంటా మనం కలిసి. ఒక 2 months అయిపోయింది. అంతకుముందు మాత్రం ఒక 2-3 రిలీజ్ డేట్లు వచ్చినాయి, బట్ అది అనుకోకుండా చేయలేకపోయాం. బట్ ఈసారి షార్ట్ August 2nd వస్తున్నాం. బట్ టైం చాలా తక్కువ ఉండే. 15 daysలో ప్రమోషన్స్ ఇవన్నీ ఎలా అని అనుకున్న టైంలో ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ది హ్యాండ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా టాలెంట్ ఉంటే విశ్వక్ అక్కడ ఉంటాడు. ఎందుకంటే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే పెద్ద గుండె అయి ఉండాలి బయట. ఆ విశ్వక్కి ఆ గుండె ఉందనుకుంటున్నా. ఆ ధైర్యంతో ఎంత దూరం వచ్చిండు, ఒక్కడే వచ్చిండు, నిలబడ్డాడు, అందరికి ఇన్స్పైర్గా నిలబడ్డాడు, ఇన్స్పిరేషన్ లాగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నాడు. సో విశ్వక్లానే మీరు కూడా రేపు మంచి హీరో కావాలని కోరుకుంటున్నా. అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటా, ఇది లాంగ్ టైం. ఇది విశ్వకిల్లాకి వచ్చినప్పుడు ఒకటి వేసింది నా మీద. మేము చూసినప్పుడు నల్లగడ్డ ఉంది, తెల్లగడ్డం వచ్చిందని. సో ఈ సినిమాకి ఏం కోల్పోయినాం అంటే నల్లగడ్డం పోయింది అనమాట, తెల్లగడ్డం వచ్చింది. 6.5 years జర్నీ ఇది సినిమా. 6 o'clock షో వేసినాం. యునానిమస్ రెస్పాన్స్ ఉంది. కొడుతున్నాం, కానీ ఎంతో గట్టి కొడుతున్నాం అనేది గోపిగా చేతులు ఉంది. అండ్ ప్రమోషన్స్ అయినాయి కదా, సినిమా అయితే తీసేసినాం, ప్రమోషన్స్ నేనే కదా సార్ చేయాలి. సో ప్రమోషన్స్ అనే దాంట్లో ఇప్పుడు గలీజ్ సాంగ్ అని వచ్చింది, ఆ వైట్ స్టార్ట్ అయింది. భయం కూడా పోయింది నాకు, ఎట్లా అవుతుందో ఏంటో అనేది భయం కూడా లేదు. సినిమా గురించి భయం లేదు నాకు, ప్రమోషన్స్ గురించి భయం ఉండే. బట్ విశ్వకి వచ్చి ఇలా మమ్మల్ని హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే అడిగిన ఉండే రామీని, బ్రేకప్ సాంగ్ అంటే ఏడుపుడు పడపప్పుడు వద్దాం మనకి. నెక్స్ట్ భారత్లోకి వెళ్ళినా కానీ పార్టీలోకి వెళ్ళినా కూడా మన పాట ప్లే కావాలి. ఫస్ట్ ఏడుపు రాదు, ఫస్ట్ బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఆ కోపంతో ఇన్స్పైర్ చేస్తున్న సాంగ్ ఇది. అండ్ దీనికి లిరిక్స్ ఇచ్చిన కృష్ణకాంత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు మాతో ట్రావెల్ అయ్యారు. ఆల్మోస్ట్ 2 years తర్వాత కూడా ఫోన్ చేసి కరెక్షన్ చెప్తే చేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సింగర్ ఎవరనే టైంలో అంటే బట్ పాట పుట్టినప్పుడే దీని మీద నేను రాసిన రాహుల్ సింపుల్ గాంచి పాట పాడాలని ఇక్కడ 4 years బ్యాక్. బట్ అంతా తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. అంటే సినిమా అని అంటారు కదా, స్టోరీ సాంగ్ అది ఎత్తుకుంటుంది ఎవరు కావాలనేది. సో ఫైనల్గా రాహుల్ గారు వచ్చారు, రాహుల్ గారు వాడారు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, థ్యాంక్ యూ. అండ్
ఆగస్ట్ 2 రిలీజ్ అవబోతుంది. సో అందరు థియేటర్లో చూడండి. సో రైడ్, ఇంకా ఎమోషనల్ రైడ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, రియలైజేషన్ కావచ్చు, లాట్ ఆఫ్ దేర్ ఈ సినిమాలో. కొత్తలతో ఒక చిన్న చెప్పాలి, 2 గంటల 30 నిమిషాలు మనది సినిమా. ఆ టైం లైన్ అంతా చాలా మంది చాలా వరకు వచ్చింది. బట్ నేనేమొకటి మాట చెప్తున్నా మీకు, 2 గంటల 30 నిమిషాలు ఒక్క నిమిషం కూడా మీరు కానీ బోర్ ఫీల్ అవుతే నా ఇంటర్వ్యూ చెప్తా, రిలీజ్ ఇవ్వచ్చు, ఆ రోజు వచ్చి నాకు వలగొట్టచ్చు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈవెంట్, ఈ సినిమాకి సంబంధించి 3-4 ఈవెంట్స్ చేసాం. ఈరోజు ఈవెంట్ చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా విశ్వక్ వచ్చినందుకు. సినిమా చాలా ఎమోషనల్. కొత్త వాళ్ళతో సినిమా తీయాలి, సక్సెస్ కొట్టాలి, తీయాలి, సక్సెస్ కొట్టాలి, ఎన్నో ప్రయత్నాలు చేసాం. మొదటి ప్రయత్నంగా ప్రేమ ఇష్కాదాలు చేశా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా అంతా హుషారు చేయడం, హుషారు అనేది చాలా పెద్ద క్రేజ్లోకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మళ్ళీ తీయాలి ఇలాంటి సినిమా అని అన్నప్పుడు, నేను వేరే వేరే కథలు ఎత్తుతున్నప్పుడు ఎక్స్టెన్షన్గా ఏదో ఒకటి చెప్పాలి ఈ కథలో అని నేను విక్రమ్ నాకు పరిచయం మాట్లాడుతున్న ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ విక్రమ్ చెప్పడంతో ఈ కథ రాయించడం మొదలైంది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎమోషనల్గా ఈ కథతో జర్నీ చేస్తున్నా. ఈ సినిమా డెఫినెట్లీ అందరిని ఆకట్టుకోవాలని చాలా తాపత్రయంగా ఎదురు చూస్తున్నా. మొన్న 5 days బ్యాక్ షో చేసాము ఇది థియేటర్లో. చాలా మంది 100 people బయటి స్టూడెంట్స్ అందరినీ, యంగ్ పీపుల్ అందరూ పిలిచి కొందరు ఎక్స్పీరియన్స్ పిలిచి చేసాం. 100% పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఆ రోజు కొన్ని సజెషన్లు తీసుకొని వాటిని కూడా ట్రిమ్ చేసి చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నాం. ఆగస్ట్ 2 రిలీజ్ చేయడానికి సినిమా ముందుకు వెళ్తున్నాం. దానిలో సందర్భంగా ఈ రోజు ఈ 3వ సాంగ్ రిలీజ్ చేయడానికి ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఈ సాంగ్ హర్షవర్ధన్ రామేశ్వర్ 2 years బ్యాక్, అంటే తను కథ వినగానే ఫస్ట్ కంప్లీట్ చేసిన సాంగ్ ఇది. థ్యాంక్ యూ హర్షవర్ధన్ గారు. మీరు తర్వాత యానిమల్ సినిమాతో చాలా పెద్ద ఎత్తున హిట్ కొట్టి చాలా ముందుకు వెళ్తున్న జర్నీ చూసారు. 10 years నుంచి నేను తన స్టార్టింగ్ కెరీర్ నుంచి నాకు తెలుసు. కంగ్రాట్స్ హర్షవర్ధన్ ఫర్ యానిమల్ అండ్ చాలా సక్సెస్ గా కొట్టాలని. మాకు కూడా ఒక సక్సెస్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సాంగ్ లిరిక్స్ వచ్చిన కృష్ణకాంత్ మా ఫ్రెండ్, చాలా సూపర్ హిట్ సాంగ్లతో పెద్ద ఎత్తున పెద్ద లిరికల్ గా ఎదుగుతున్నాడు ఇండస్ట్రీలో. ఈ నాకు ఇంతకుముందు హిట్ సాంగ్స్ ఇచ్చాడు, పాగల్ సినిమాలో కూడా చాలా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ కృష్ణకాంత్, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హిట్ సాంగ్. అలాగే రాహుల్ గురించి అందరూ పెద్ద ఎత్తున పొగుడుతుంటారు, పొగట్లేదు. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్లీ చాలా చాలా సాధించాలి, కొన్ని సాధించి ఇంకా చాలా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్. ఈ సాంగ్ యాక్సెప్ట్ చేసి టైం తీసుకొని 1-2 సార్లు అని టైం పెట్టి బాగా రావాలని ఆ టైం తీసుకొని పాడాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా వీళ్ళందరినీ, మా టీం అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయడానికి వచ్చిన విశ్వక్, థ్యాంక్ యూ సో మచ్. పాగల్, నేను విశ్వక్ అంటే అందరూ తన గురించి చెప్తున్నారు, అందరు చిన్న సినిమాకి ఎంకరేజ్ చేస్తారు, చిన్న వాళ్ళని సపోర్ట్ చేస్తారని. తను మొదటి నుంచి అలా కష్టపడే పైకి వచ్చాడు. నాకంటే నా పక్కనే ఎదుగుతూ నాతో పడేస్తూ నాకు ఇన్స్పిరేషన్. తను చేసిన ఫలకనామా దాసప్పుడు నేను వద్దు వద్దన్న ఇటు కొట్టి చూపించాడు. అంటే భయపడుతున్నాను తను చేసే డిసిషన్స్, తను చేసే రిస్క్ చూస్తున్నా భయపడుతున్నా, వద్దు వద్దన్న చేసి మరి నిరూపించాడు. ఇప్పుడు తను చాలా సక్సెస్ఫుల్ గా ఎదుగుతున్నాడు. ఇప్పటి వరకు ఇది విషయంగా ఎదిగింది కొంచెమే. ఆల్రెడీ నేను అక్కడ చూసా, అక్కడ దాకా డెఫినెట్లీ రీచ్ అవుతాడు. ఎందుకంటే ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వడు. ప్రతిరోజు ఇప్పటికి 24 hours సినిమా ఏదో చేయాలని కష్టపడుతుంటాడు. అలాగే నువ్వు ఈ రోజు వచ్చి ఈ టీం అందరినీ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సాంగ్ చూసాను, చాలా బాగుంది. సినిమా కూడా మంచి టాక్ ఉంది, బయట బాగా ఆడుతుంది. మొన్నే చూసేది సినిమా మంచిగా అవుతుంది ఉంది. అందరికీ హెల్ప్ అవ్వాలి ఆర్టిస్ట్ అందరికీ. థ్యాంక్ యూ యశ్వక్ గారు జరుగుతుంది. థ్యాంక్ యూ రకం గారు. మీ ఇట్లు ఎక్కువ, ఇది కూడా మీ పర్సెంటేజ్లో చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సారీ మీద వస్తే బాగుంటుందని చెప్పి యశ్వక్ గారికి. యూత్ సినిమా అని చెప్పి ఎవరి కొత్త అమ్మాయి అనుకున్నా. ఓకే ఓకే. రోటీ కపడా సాంగ్ చేసిన మీడియా మిత్రులకి, మా యశ్వక్ గారికి శుభాకాంక్షలు.
ఇంత మంచి సాంగ్ పాడిన రాహుల్ సుప్లిగంజ్ గారికి కంగ్రాట్స్ అండి. ఈ సినిమా మంచి హిట్ కావాలని, అందరికీ మంచి పేరు రావాలని, హీరోయిన్లకు హీరోలకు మంచి కంబ్యాక్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇంత గలీజ్ పాట పాడిపించినందుకు. అంటే మా ఓల్డ్ సిటీలో ఎట్లుంటుందంటే అరే ఏం గలీజ్ వాడినవారు అంటారు. అంటే గలీజ్ ఇన్ ద సెన్స్ దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంటుంది, కానీ ఎంత మస్తు వాడినాం అని. సో అట్లా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూజింగ్ గలీజ్ వర్డ్. సో కంగ్రాచులేషన్స్ టు గలీజ్ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్ టు గలీజ్ డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్ టు దీస్ గలీజ్ బాయ్స్, అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఓన్ ఇన్స్పైరింగ్ విశ్వక్ సేన్, హూ అంటే చాలా మంది యంగ్ యాక్టర్స్ తనని ఇన్స్పైర్ అవుతూ మూవీస్ తీస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ గలీజ్ విశ్వక్ సేన్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద సాంగ్. సో థ్యాంక్స్ టు మీ మై సెల్ఫ్ ది గలీజ్ రాహుల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టు గలీజ్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ సింగ్ దిస్ సాంగ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎవ్రీ టైం మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం విశ్వక్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సందీప్ అన్నట్టు మాకు నిజంగా మీరు చూస్తున్నప్పుడు కూడా కొత్త వాళ్ళని ఎప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరికినా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఇంకో పాట పాడుంటే మాకు నిజంగా చాలా బాగుండేదేమో, ఇప్పుడు కాకపోయినా. థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్, గలీజ్ సాంగ్. ఇది ఒక యాక్చువల్లీ ఎమోషనల్ సాంగ్, కాకపోతే విత్ ట్విస్ట్ అన్నమాట. సో ఆ పాట మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు మా విక్రమ్ అన్న చెప్పినప్పుడు కూడా మాకు చాలా క్రేజీ థాట్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ సాంగ్ సాడ్ పార్ట్ వినకపోతే ఎవరో సాడ్ సాంగ్ అనుకోరు. సో థియేటర్ లో డెఫినెట్లీ అందరికీ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఆ సాంగ్ ని అద్భుతంగా మాకు కంపోజ్ చేసి ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఆ సాంగ్ ని మా ఆస్కర్ విన్నింగ్ సాంగ్ సింగర్ రాహుల్ భాయ్ పాడడం మాకు చాలా చాలా ఇట్స్ అ గ్రేట్ఫుల్ మూమెంట్. అండ్ నేను ఆస్కర్ విన్ అయిన దాని రిలేటెడ్ పర్సన్ ఫస్ట్ టైం కలుస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ మీరు పాడినందుకు. అండ్ రోహిత్ గారు కూడా సాడ్ పార్ట్ కూడా చాలా బాగా పాడారు. మాకు లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మంచి లిరిక్స్ ఇచ్చారు. సో కొత్త వాళ్ళం అండి, ఒక ఫ్రెండ్షిప్ సినిమాతో వస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ని వేసుకొని చూడొచ్చు, మీ ఫ్యామిలీని వేసుకొని చూడొచ్చు. పక్కా మేమైతే మీకు దగ్గర అవుతాం ఈ సినిమాతో. ఎవర్రా మీరంతా అని మీరు అనుకోవద్దు, ఈ సినిమాతో పక్కా మీకు అందరికీ చేరువవుతాం. August 2nd రిలీజ్ అవుతుంది మా సినిమా. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మా సాంగ్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్ గారికి, రాహుల్ సుప్లిగంజ్ గారికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. విశ్వక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మీరు ఎప్పుడు కొత్త వాళ్ళని, కొత్త మూవీస్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సోషల్ మీడియాలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం, కొత్త టాలెంట్ ఉంటే ఆయన పక్కా ఆయన చేయగలిగే చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఇలా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న. ఐ లుక్ అప్ టు యూ ఇన్ సో మెనీ వేస్. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఈరోజు మా గలీజ్ సాంగ్ లాంచ్. బ్రేకప్ సాంగ్ ఇది, కానీ చాలా సెటైరికల్ గా కొంచెం ఎమోషనల్ టచ్ తో ఉంటుంది. అండ్ ఈ సాంగ్ కంపోజ్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి, పాడిన రాహుల్ సుప్లిగంజ్ గారికి, కొరియోగ్రాఫ్ చేసిన జేడీ మాస్టర్ కి, లిరిక్స్ రాసిన కృష్ణకాంత్ గారికి అందరికీ థ్యాంక్ యూ. జేడీ మాస్టర్ నేను కలిసి అప్పుడే 2 సినిమాలు కలిసి చేసాం. మాస్టర్ మనం ఫ్యూచర్ లో కూడా ఇంకా చేయాలి, చేస్తాం కూడా. సో August 2nd వస్తున్నాం. ఈ ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్ తో కలిసి చూసే చాలా మంచి సినిమా అయితే పక్కాగా అవుతుంది, ఇలా చాలా నమ్మకంగా చెప్పగలను. సో మీ అందరూ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నామని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ విశ్వక్ భాయ్. మిమ్మల్ని చూసినప్పుడు ప్రతిసారి ఒకటే డైలాగ్ వస్తుంది నాకు, ఇంతసేపు అవుట్ అవుతాం వేసుకున్నాం కొంచెం అది. థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ గలీజ్ సాంగ్ పాడినందుకు రాహుల్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ఆస్కర్ దాకా పోయి మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ప్రివ్యూలో కూడా అందరు చెప్పినట్టు ఈ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫైనల్లీ విశ్వక్ భయ్య ఇది రిలీజ్ చేస్తున్నందుకు వెరీ హ్యాపీ. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు తరుణ్. ఫస్ట్లీ హర్షవర్ధన్కి థ్యాంక్స్ చెప్పాలి, అద్భుతమైన సాంగ్ పెట్టారు. బేసిక్లీ ఫస్ట్ గలీజ్ సాంగ్ మేము బీట్ విన్నప్పుడు మాకు అంటే
విక్రమ్ అన్న దగ్గర ఉండి కొంచెం హైదరాబాద్ లోకల్ సాంగ్ కావాలి మనకన్నా రాయించుకున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ లోకల్ అంటే లోకల్ మనుషులే పాడాలి ఈ సాంగ్, అప్పుడే హైప్ వస్తుంది, లేకపోతే దానికి అంత సెట్ అవ్వదు అని చెప్పి ఎవరు పాడితే బాగుంటుంది అని మాట్లాడుతున్న టైంలో యాక్చువల్లీ విశ్వక్మయ పేరు కూడా వచ్చింది. ఫస్ట్ విశ్వక్మయ పేరు కూడా వచ్చింది. విశ్వక్మయ నడితే బ్రో ఎందుకు బ్రో ఇదంతా మనకు అవసరం మ్యాటర్ ఇదంతా అంటే సరే. ఇంకా తర్వాత మనకి ఆర్ఆర్ఆర్ ఇవన్నీ పాడిన లోకల్ హైదరాబాద్ గర్వం రావాలన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట హీస్ గ్రేస్ దిస్ సాంగ్ సో బ్యూటిఫుల్లీ. అసలు మొన్న ప్రివ్యూ చేసినప్పుడు అందరు ఈ సాంగ్ గురించే మాట్లాడినారు ఫస్ట్, ఏమన్నా వచ్చింది ఆ సాంగ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. అర్జెంట్ ఒక బిజినెస్ మాట్లాడాలనిపించింది. ప్రతిసారి ప్రతి ఈవెంట్ కి ఏమైనా అంటే విశ్వక్ సేన్ చీఫ్ గెస్ట్ అంటున్నారు. సో మీరు చీఫ్ గెస్ట్, నేను యాంకర్, కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు ఎవరికి వస్తుంది డబ్బులు? నాకైతే ఇస్తలేరు. అదే అంటున్నా, నాతో పాటు సగం ఇద్దామని చూసారా మీ దాంట్లోకి? నాతో పాటు మీకు కూడా మీరున్నారు ఈవెంట్ అంటే ముందు పేమెంట్ పడిపోలేదు నాకు. నాకైతే ఇస్తలేరు, వచ్చినందుకు మీకన్నీ ఇస్తారు. అందుకే నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. మీకు ఎన్ని ఇచ్చిర్రంటే తాళం వేసుకొని తిరుగుతారు చోటుకి. ఏడబెట్టిర్రు క్యాష్ అంతా కానీ. అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ టు సపోర్టింగ్ సినిమా ఆల్వేస్. అండ్ నేను బేసికల్ మనం చేయగలిగింది ఏమన్నుందంటే ఇట్లా వచ్చి సపోర్ట్ చేయడం అనుకుంటే, రాహుల్ కూడా ఐ నో హిమ్ పర్సనల్లీ. నేను ఫలక్నామా సపోర్ట్ నేను ఫస్ట్ టైం చిక్కడపల్లిలో కలిసినుండే. రాహుల్ బుల్లెట్ మీద, నేను కైనెటిక్ మూవ్ మీద వచ్చినుండే. చిక్కడపల్లిలో వివేక్ సాగర్ స్టూడియోలో కూర్చొని పాయ సాంగ్ డిస్కషన్ లో కూర్చొని ఉండే. సో సిన్స్ దెన్ ఐ నో హిమ్ అండ్ వెన్ ఐ సా హిమ్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ రాహుల్. అండ్ థ్యాంక్ యూ. నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద హీరో, చిన్న హీరో చూడు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళు మామూలుగా ఫీల్ అయ్యేది నన్ను రాహుల్ అనుకుంటా. సో గుడ్ టు సీ యూ రాహుల్. అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే, వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్ని గుర్తు వస్తూ ఉండే. ఎస్పెషల్లీ అక్కడ కూర్చున్నంత సేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద. చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి. అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు చెప్తున్నా. వెరీ నాస్టాలజిక్. అండ్ మా ప్రొడ్యూసర్ బెక్కం గారి గురించి చెప్పాలంటే, ఆయన ఏదో ట్రై చేస్తాడు, అయితే లేదని చెప్పి మళ్ళీ ఒక నలుగురిని పెట్టి ఒక హిట్ కొడతాడు. సో ఇది ప్యాటర్న్ అయినది. సో ప్రేమేష్ కాదల్ కావచ్చు, హుషారు కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చాలా దగ్గరుండి చూసాను నేను. చాలా మంచి టేస్ట్ ఉన్న మనిషి లవ్ స్టోరీల మీద. మరి ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వచ్చిందో తెలియదు నాకు, కానీ మంచి జడ్జిమెంట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఒక్క సినిమాలో 3-4 లవ్ స్టోరీలు పెట్టి తీస్తుంటారు. సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు. అండ్ విక్రమ్, నేను పాగల్ సినిమా అప్పటి నుండి బీన్ సీయింగ్ బెక్కం గారు అసలు ఊగిపోతుంటారు. రోటీ కెమెరా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన. సో డెఫినెట్లీ థియేటర్లో కూడా ఊగిపోవాలనుకుంటున్నా. అండ్ బెక్కం గారు నన్ను నిజంగా ఫలక్నామా దాస్ డైరెక్షన్ చేయొద్దని చెప్పిర్రు, కానీ ఆ సినిమా తీసిన తర్వాత ఎంత నమ్మిర్రంటే, నాకంటే నన్ను ఎక్కువ నా మీద మా ఇంట్లో వాళ్ళ కంటే నాకంటే ఎక్కువ ఆయన నమ్ముతాడు. ఇప్పుడు ఎంత నమ్ముతాడంటే 2 నెలలు ఫోన్ కాల్. నేను నార్మల్గా ఫోన్ ఎత్తుతా, 2 నెలలు ఫోన్ ఎత్తలే. నేను నాలో లతా మంగేష్కర్ చూసిండు ఆయన ఒక పాట పాడమని, సార్ ఏంది సార్ నన్ను ఈవెంట్కి రమ్మంటే వస్తాయి, ఏమన్నా హెల్ప్ చేయమంటే చేస్తే, ఏదన్నా వేరే చేయమంటే, ఆఖరికి సినిమాలు క్యామే చేయమన్నా చేస్తా. కానీ నేను పాడుడేంది, నేను పాడుడు గురించి మీరు నన్ను ఆయన ఎంత నమ్మిన 2 months ఎవ్రీ డే ఒక 7-8 మిస్ కాల్. నాకేమో ఎత్తలేక నాకేమో బాగా అనిపిస్తుంది. మనం పాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గొంతు ఉండాలి, అదేదో ఉండదు. అన్నీ చేసిన అదొకటి వదిలేని కొంచెం. సో సినిమాకి బాగా పైసలు రావాలి. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ.